ఈరోజు మనం స్టేట్లో భాగంగా పేపర్ 1 ఈవీఎస్ సబ్జెక్ట్లో అవర్ ఫుడ్ అనే టాపిక్ని పరిశీలిద్దాం. మీ విద్యార్థులు ఎక్కువ మార్కులు సంపాదించాలంటే ఈ అవర్ ఫుడ్ చాప్టర్ బాగా చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి. ఒకసారి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, తర్వాత దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఒకసారి పరిశీలిద్దాం. మన ఆహారం వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఫ్రెంచ్ దేశస్థుడైన లెవోయిజర్ చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. ప్రీవియస్ బిట్ ఎట్లా అడిగాడు అంటే పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీసిన ఎవరి పరిశోధనలు దారితీశాయని అడిగాడు. లెవోయిజర్ అనే పరిశోధనలు దారితీసినాయి. అదేవిధంగా 1752 సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు కూరగాయలు తినడం వల్ల నయం చేయవచ్చు అని కనుగొన్నాడు. ఇతడు జేమ్స్ లిండ్స్ ఏం చేశాడంటే స్కర్వీ వ్యాధి ఎట్లా నివారించవచ్చు అని పరిశీలించినప్పుడు మనం ఎక్కువగా లేటెస్ట్ అంటే తాజాగా ఉన్న ఆకుకూరల్ని కూరగాయల్ని వీటన్నింటిని తింటే స్కర్వీ వ్యాధిని నివారించవచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ప్రీవియస్ బిట్ ఎప్పుడు రిపీట్ అవుతుంటుంది, చదువుకోవాలి. నెక్స్ట్ ఆహారం ఆవశ్యకత. మనం ఆహారం ఎందుకు తీసుకోవాలి? జనరల్గా మనం ఆహారం ఎందుకు తీసుకోవాలి అంటే నిత్య జీవితంలో నడవడానికి, పరిగెత్తడానికి, ఆడుకోవడానికి, వివిధ పనులు చేయడానికి శక్తి అవసరం. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం అంటే ఆహారం తీసుకోవడం ద్వారా శక్తి వస్తుంది. మనం ప్రతిరోజు మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వివిధ రకాల పనులు చేస్తాం. చదువుతాం, ఆడతాం, తర్వాత పాటలు పాడుతాం, తర్వాత ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, రకరకాల పనులు చేస్తుంటాం. వీటన్నిటికీ చేయాలి అంటే శక్తి అవసరం. మనకు కావలసిన శక్తి ఆహారం నుండి లభిస్తుంది. మనకు కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం నుండి వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో శక్తిని సమకూర్చే దాన్ని ప్రధాన ఆహారం అంటాం. ఏమంటాం? ప్రధాన ఆహారం అంటాం. ఈ ప్రధాన ఆహారానికి ఉదాహరణ వరి, చపాతి. ఉదాహరణ జనరల్గా మనము వివిధ రకాల పనులు చేయాలి. మరి ఆ పనులు చేయాలి ఏంటి? ఏం తీసుకోవాలి? ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం ప్రధాన ఆహారం తీసుకోవాలి. ప్రధాన ఆహారం మనం ఎక్కువగా వరి, చపాతీని తీసుకుంటూ ఉంటాం మన దేశంలో. దక్షిణ భారతదేశంలో అయితే వరి తీసుకుంటాం, ఉత్తర భారతదేశంలో అయితే చపాతీ తీసుకుంటూ ఉంటారు. ఇది అందరికీ అంటే మన ఆహార అలవాట్లు కూడా సంస్కృతి మీద ప్రభావితం చూపుతూ ఉంటాయి, మన యొక్క ఆచార వ్యవహారాల మీద కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఆహారం వనరులు. మరి ఆహార వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు కావలసిన ఆహారం 2 రకాలుగా లభిస్తుంది. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారము 2 రకాలుగా లభిస్తుంది. ఒకటి మొక్కలు, రెండోది జంతువులు. మరి మొక్కల్లో ఎక్కడి నుంచి వస్తుంది? ఏ భాగాలు ఏమేమి తీసుకుంటాం? మొక్కల్లో కూరగాయలు, ధాన్యాలు, పండ్లు, తర్వాత దుంపలు, విత్తనాలు, వేర్లు మొదలైనవి మొక్కల నుండి ఆహారంగా తీసుకుంటాం. మనం ఒక మొక్కకు సంబంధించిన కూరగాయలు, దానికి సంబంధించిన తర్వాత ధాన్యాలైనా, పండ్లైనా, దుంపలైనా, వేర్లు, కాండము, ఇవన్నీ మొక్కకు సంబంధించి ప్రతి ఒక్క భాగం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అంటే కొన్ని మొక్కల నుండి కొన్ని రకాలు వస్తాయి. అదేవిధంగా రెండవది జంతువులు. పాలు, పండ్లు, మాంసం మొదలైనవి జంతువుల నుండి వస్తుంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైమరీ లెవెల్లో మీరు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదువుతారు, అప్ టు 10th కూడా చదువుకోవాలి. ఎగ్జామ్లో ఎట్లా అడుగుతుందంటే మేకలు, గొర్రెల నుండి మాంసం, పాలు 2 లభిస్తాయి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా ఇస్తాయంటే మేకలు, గొర్రెల నుండి ఏమేమి లభిస్తాయి అంటాడు. మాంసము, పాలు ఇవి 2 లభిస్తుంటాయి. అదేవిధంగా కోళ్ళు, బాతుల నుండి మాంసంతో పాటు గుడ్లు కూడా లభిస్తుంటాయి. మనకు ఎగ్జామ్లో జనరల్గా కోళ్ళు, బాతుల నుండి ఏం లభిస్తాయని క్వశ్చన్ ఇస్తాడు. మాంసము, గుడ్లు కూడా లభిస్తూ ఉంటాయి. ఒకసారి పరిశీలిద్దాం. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొక్కల నుండి లభించే ఆహారం, జంతువుల నుండి లభించే ఆహారం. మొక్కల నుండి లభించేది వరి, గోధుమ, అదేవిధంగా జొన్న, రాగులు, నెక్స్ట్ కూరగాయలు, పండ్లు, పుష్పాలు మొదలైనవి. ఇవన్నీ ఎక్కడి నుంచి లభిస్తాయంటే మొక్కల నుండి లభిస్తాయి. ఇది ప్రీవియస్ బిట్, చాలాసార్లు అడిగాడు. జంతువుల నుండి లభించేవి ఏంటంటే మాంసం, పాలు, గ్రుడ్లు, వెన్న, పెరుగు, నెయ్యి, తేనె, ఇవన్నీ ఇక్కడ జంతువుల నుండి మనకు లభిస్తుంటాయి. అదేవిధంగా నూనెలు, కొన్ని రకాల నూనెలు కూడా మనకు లభిస్తున్నాయి. నెక్స్ట్ ఆహారం తయారు చేయడానికి కావలసిన దినుసులు. మనము వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాం. వాటికి ఏమేమి దినుసులు కావాలి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. మనకు పాయసం, జనరల్గా పాయసం చేసేటప్పుడు ఏం కావాలి? ఇంగ్రీడియంట్స్ బియ్యము, బెల్లము, యాలకులు, కిస్మిస్, జీడిపప్పు. వీటితోటి ఏం చేస్తాం? ఆహారం వండడానికి వీటితోటి ఇక్కడ పాయసం చేస్తూ ఉంటాం.
అదేవిధంగా ఆహారం వండడానికి ఎన్నో రకాల వంట దినుసులు అవసరం. మనం ఏ ఆహారం వండాలన్నా రకరకాల వంట దినుసులు అవసరం. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి బిర్యానీ తయారు చేయడానికి బియ్యం, జీలకర్ర, ఉప్పు, టమాటో, ఆలుగడ్డ, తర్వాత చికెన్ లేదా మటన్ మొదలైనవి అవసరం. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే మనకు 3rd క్లాస్ నుంచి 8th వరకు మధ్యలో ఈ లెసన్లలో ఇవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రైమరీ బుక్స్ చదివినప్పుడు ఇవి వస్తాయి. లైన్ టు లైన్ కూడా చదువుకోవాలి. అన్నం వండడానికి జనరల్గా బియ్యం, నీరు ఈ 2 సరిపోతుంటాయి. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నవి. తర్వాత ఆహారం రుచి, వంట చేసే విధానం మీద, అందులో ఉపయోగించే దినుసుల మీద, మన సంస్కృతికి సంబంధించిన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా ఆహారం రుచిగా ఉండాలి అంటే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఏం దినుసులు వేస్తున్నాము, తర్వాత ఒక్కోసారి మన సంస్కృతి కూడా తెలియజేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒక రకమైన సంస్కృతి, తర్వాత ఆంధ్రాలో ఒక రకమైన సంస్కృతి, తమిళనాడులో ఒక రకమైన సంస్కృతి, ఉత్తర భారతదేశంలో మరొక సంస్కృతి. ఇది ప్రాంతాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి, దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది సంస్కృతి. దీని మీద కూడా మన అలవాట్ల మీద కూడా ఆహారం వండే విధానంలో తేడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ భారతదేశంలో వండే వంటకాలకి ఉత్తర భారతదేశంలో ఉన్న వంటకాలకు కూడా తేడా ఉంటాయి. ఇవన్నీ ఆహారం మీద మనకు ప్రధానంగా ప్రభావితం చూపిస్తుంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక ఇంపార్టెంట్ ఏంటంటే మొక్కలు ఆహారంగా తీసుకునే మొక్క భాగాలు. మనము మొక్కకు సంబంధించిన ఒక్కొక్క భాగం నుండి ఒక్కొక్కటి తీసుకుంటుంటాం. ఇవి అడుగుతుంటాడు ఎగ్జామ్లో. మొక్కల వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాము. ఇది ఒక్కోసారి ఎట్లా ఇస్తాడంటే ఒకటి ఇచ్చి ఇది ఏ భాగం అంటుంటాడు. ఉదాహరణకు చూద్దాం. పాలకూర, కొత్తిమీర ఏంటిది? ఆకులు. పాలకూర, కొత్తిమీర ఎక్కడి నుంచి? ఆకుల నుంచి. అదేవిధంగా క్యాలీఫ్లవర్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగాడండి. ఇది టెట్లో అడిగాడు, డిఎస్లో అడిగాడు, ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా అడిగాడు. క్యాలీఫ్లవర్ దాంట్లో ఏది తీసుకుంటాం? పువ్వు. క్యాలీఫ్లవర్ అనేది పువ్వు, వెరీ వెరీ ఇంపార్టెంట్. టమాటాలు ఫలాలు. తర్వాత మునగ చెట్టులో కాయలు. ఈ మునగ చెట్టులో కాయలు అంటే మనకు మొక్కకు సంబంధించి మనం తీసుకునే ఆహారంలో మొక్కలోని ఏ భాగం నుండి వస్తున్నవని అడుగుతుంటాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ మొక్కల నుండి ఆహారంగా తీసుకునే భాగాలు. ఈ బిట్ కూడా చాలాసార్లు అడిగాడు. ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి. మొక్క పేరు, తినే భాగం. మెంతి. ఈ మెంతి నుంచి తినే భాగం ఏంది? ఆకులు, విత్తనాలు. అదేవిధంగా రెండోది ఆవాలు, విత్తనాలు. నెక్స్ట్ చెరుకు కాండం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ప్రీవియస్ బిట్ ఇది. చెరుకులో తినే భాగం ఏంది అంటాడు? కాండం. క్యారెట్, వేరు. ఇది కూడా ప్రీవియస్ బిట్, టెట్లో అడిగాడు, డిఎస్లో అడిగాడు. క్యారెట్ ఏంది? వేరు. అదేవిధంగా ఉల్లి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. భూగర్భ కాండం. వెల్లి అనేది భూగర్భ కాండం. అదేవిధంగా క్యాబేజీలో తినే భాగం ఏంది? పుష్పం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో అడిగాడు. క్యాబేజీలో తినే భాగం ఏది అని అడిగాడు? పుష్పం. అంటే మనకు వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం ఇక్కడ ప్రిపేర్ అవుతే అయిపోతుంది. అంటే ఒక టెట్తో పాటు వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్స్ అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సుగంధ ద్రవ్యాలు అంటే ఏందో ఒకసారి పరిశీలిద్దాం. ఆహారం మంచి సువాసనలు ఇచ్చే పదార్థాలని సుగంధ ద్రవ్యాలు అంటాం. మనకు ఆహారంలో మనం వివిధ రకాలు యాడ్ చేస్తుంటాం. ఏవైతే యాడ్ చేస్తామో దాన్ని ఇక్కడ సువాసన కోసము, ఆహారంలో మంచి వాసన కోసం మనం ఏం చేస్తాం? వివిధ రకాలను యాడ్ చేస్తుంటాం. వాటిని సుగంధ ద్రవ్యాలు అంటాం. ఉదాహరణకు యాలకులు, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, నల్ల మిరియాలు. మనకు చూడండి, భారతదేశానికి ప్రధానంగా ఫ్రెంచ్ వారు, డచ్ వారు, వీళ్ళు కూడా భారతదేశానికి వచ్చారు. ఈ భారతదేశానికి ప్రధానంగా వాళ్ళు దేనికోసం వచ్చారు అంటే వీటి కోసమే. సుగంధ ద్రవ్యాల వ్యాపారం ఆ కాలంలో విరివిగా భారతదేశం ఎగుమతిదారీ దేశంగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశం ఆ కాలంలో ఉంది. అందుకోసమే ఈ సుగంధ ద్రవ్యాల కోసమే బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు మన దేశానికి రావడం జరిగింది. తర్వాత వివిధ రకాల యుద్ధాలకు కూడా ఇక్కడ ఇదే కారణం, ఈ స్పైసెస్ యొక్క కారణం. నెక్స్ట్ ఎండిన పండ్లు, బాదం పప్పు, జీడిపప్పు, ఖర్జూర, పిస్తా మొదలైన వాటిని డ్రై ఫ్రూట్స్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కరోనా టైంలో మొన్న ఎక్కువగా చాలామంది ఏం తీసుకున్నారంటే డ్రై ఫ్రూట్స్ తిన్నారు. ఇన్ని రోజులు అవేర్నెస్ ఉందా అంటే ఉన్నది, కానీ ఎక్కువ మంది, చాలామంది ప్రజలకు కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ అవేర్నెస్ వచ్చింది. అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మనకేమవుతుంది అంటే మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల
విలువలు ఇమ్యూనిటీ పవర్ ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంది. మరి డ్రై ఫ్రూట్స్ అంటే ఏంది? బాదం పప్పు, జీడిపప్పు, ఖర్జూర, పిస్తా మొదలైన వాటిని డ్రై ఫ్రూట్స్ అంటాం. అదేవిధంగా ఎండిన పండ్లు శరీరానికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్ బిట్ ఇది. ఎండిన పండ్లు శరీరానికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తాయి. అందుకోసమే మొన్న పాండమిక్ సిచ్యువేషన్లో కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. తర్వాత సలాడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సలాడ్ అనే పదము సలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఇది ప్రీవియస్ బిట్. సలాడ్ అనే పదము ఏ భాషా పదము అడుగుతాడు. లాటిన్ భాషలో సలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సలాటా అంటే అర్థం ఏంటంటే ఉప్పు అనే అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఉప్పు, సాల్ట్. సలాడ్లో అన్ని ఇక్కడ పచ్చి కూరగాయ ముక్కలు ఉంటాయి. మనం సలాడ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? అన్ని పచ్చి కూరగాయ ముక్కలు వేస్తుంటాం, దాంట్లో వేసి మనం తింటూ ఉంటాం. ఇది శరీరానికి చాలా మంచిది. ఇవి ఉడికించరు కాబట్టి మనకు ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. జనరల్గా సలాడ్లో మనం ఉడికించాం, అంటే స్టవ్ మీద పెట్టి వేడి చేయడమైనా లేకుంటే వాటిని ఉడికించడమైనా ఇట్లాంటివి చెయ్యం. తర్వాత నూనెలో వేయించడం ఇట్లాంటివి చెయ్యం. సలాడ్లో ఉడికించరు కాబట్టి పోషక విలువలు ఎక్కువగా ఉంటవి. అదేవిధంగా నీరు కూడా అధికంగా ఉంటుంది. కాయగూరల్లో నీరు అధికంగా ఉంటుంది కాబట్టి సులువుగా జీర్ణమవుతాయి. మనం జనరల్గా కాయగూరలు ఇట్లాంటివి పచ్చివి తీసుకుంటే, సలాడ్గా తీసుకుంటే ఏమవుతుందంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అందుకోసమే ఒబిసిటీ ఉన్న వాళ్ళకైనా సరే, తర్వాత ఎక్కువ మంది డాక్టర్లు ఏం సూచిస్తారంటే రోగాల బారిన పడ్డ వారికి, వివిధ రకాల వ్యాధులు ఉన్న వారికి మనకు పచ్చి కూరగాయలు ఇట్లాంటివి తినమని చెప్తుంటారు. అదేవిధంగా యోగా చేసే వాళ్ళైనా వివిధ రకాల మనము ధ్యానం చేసేటప్పుడు, యోగా చేసేటప్పుడు ఏం చేస్తుంటాము? ఇట్లాంటి పచ్చి కూరగాయలు తినమని చెప్తూ ఉంటారు. అవి శరీరానికి చాలా మంచివి. మనుషుల్లో ఆహారపు అలవాట్లు, ఒక ప్రాంతంలో నివసించే మనుషులు ఆహారపు అలవాట్లు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఒక ప్రాంతంలో నివసించే ప్రజల యొక్క ఆహారపు అలవాట్లన్నీ ఒకే విధంగా ఉంటాయి. అంటే ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మన రాష్ట్ర భౌగోళిక శీతోష్ణ స్థితి పరిస్థితులు వరిని పండించడానికి అనుకూలంగా ఉంటుంది. మన రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా వరి పండించడానికి మన శీతోష్ణ స్థితి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా బియ్యాన్ని ఇక్కడ మనము రవ్వగా, పిండిగా ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తాము. మనము వరిని ఎక్కువగా పండిస్తున్నాం. పండించిన ఈ వరిని ఏం చేస్తాం? మనము రవ్వగా, పిండిగా ఉపయోగించి రకరకాల పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ అయినా, దోశ అయినా, అదేవిధంగా వివిధ రకాల పదార్థాలు మనం తయారు చేస్తూ ఉంటాం. రాజస్థాన్లో ఎక్కువగా వరి కంటే మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. మన తెలంగాణ రాష్ట్రంలోనేమో వరి ఎక్కువగా పండితే రాజస్థాన్లో ఏమవుతుందంటే సజ్జలు, జొన్నలు ఇలా. అందుకోసమే రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధాన ఆహారం ఏంటంటే చపాతీలు లేదా రొట్టెలు తీసుకుంటుంటారు. అదేవిధంగా నార్త్ ఇండియాలో కూడా ఎక్కువగా గోధుమలు పండుతూ ఉంటాయి కాబట్టి పంజాబ్, రాజస్థాన్ అంటే ఆ ప్రాంతాలు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా, యూపీ, ఎంపీ ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువగా చపాతీని వాళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు. అదే మన సౌత్ ఇండియాకి వచ్చే వరకు మనం ఇక్కడ వరిని ప్రిఫర్ చేస్తుంటాం. నెక్స్ట్ ఆహారం తయారు చేసే పద్ధతులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పద్ధతుల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడండి. ఉడికించడం ఆహారం ఏంది? బంగాళాదుంప, గ్రుడ్లు, మొక్కజొన్న వీటిని ఏం చేస్తామంటే ఉడికించి తింటూ ఉంటాం. అదేవిధంగా ఆవిరిలో ఉడికించడం, ఇది ప్రీవియస్ బిట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆవిరిలో ఉడికించేది ఏంది? ఇడ్లీ అనేది ఆవిరిలో ఉడికిస్తాం, ప్రీవియస్ బిట్. అదేవిధంగా పులియబెట్టడం, ఇది కూడా ప్రీవియస్ బిట్. పులియబెట్టి మనం ఏం చేస్తాం? దోశలు తయారు చేస్తుంటాం, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఇంకా వేయించడం ద్వారా ఏం చేస్తామంటే కోడి మాంసము, తర్వాత కాకరకాయ ఫ్రై ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తుంటాం? మనం వేయిస్తూ ఉంటాము, ఫ్రై చేస్తూ ఉంటాము. ఇది కూడా మాంసము జనరల్గా వివిధ రకాల పదార్థాలు మనం వివిధ రకాలుగా వండుతూ ఉంటాము. ఈ మాంసం వండే విధానం ఒకటి ఆవిరితో ఉడికించడం, రెండవది వేయించడం, మూడవది ఎక్కువ నూనెలో వేయించడం. అంటే మనము ఒక్కొక్క ఆహార పదార్థాన్ని ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంటేనండి. ఆహారం నిల్వ చేయడం, మరి ఆహార పదార్థాలని ఏ విధంగా నిల్వ చేస్తుంటాం ఒకసారి పరిశీలించినప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలని ఉపయోగించి ఆహార పదార్థాలని కొంతకాలం నిల్వ చేయవచ్చు. అంటే మనం కొన్ని యాడ్ చేస్తే ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఎందుకు నిల్వ చేయాలి? ఎందుకంటే అన్ని కాలాల్లో అన్ని పంటలు పండవు, అన్ని కాలాల్లో అన్ని పండ్లు కూరగాయలు కాయవు.
మరి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ తీసుకోండి, మ్యాంగోస్ వేసవి కాలంలో మాత్రమే పండుతాయి. మరి మనం సంవత్సరం అంతా తినాలంటే ఏం చేయాలి? వాటిని నిల్వ చేయాలి. మరి అదేవిధంగా ఎట్లా నిల్వ చేయాలి అంటే వీటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆహార పదార్థాలని ఉప్పు పూసి ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. కొన్ని మనం కూడా జనరల్గా చూస్తుంటాం, ఉప్పు పూసి ఎండబెడుతుంటాం. ఉదాహరణకు ఎండు చేపలు, వీటిని అదేవిధంగా ఒరుగులు కూడా చేస్తుంటాం మనం. ఇవన్నీ మనము వివిధ రకాల ఆహార పదార్థాలు అంటే ఏ సీజన్లో అయితే ఎక్కువగా పండుతాయో వాటిని మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ దోసకాయలు ఇట్లాంటివి తీసుకోండి. అదేవిధంగా మనము మ్యాంగోస్ ఇవన్నీ ఏం చేస్తాం, ఒరుగులు చేసి ఎక్కువ కాలం అంటే అవి పండని కాలాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాము. పచ్చళ్ళు నిల్వ చేసేందుకు జనరల్గా పచ్చడి ఎందుకు పెడుతుంటాం? పచ్చళ్ళు అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ ఉన్నాయి, ఇవి వేసవి కాలంలో లభిస్తాయి, మిగతా కాలంలో లభించదు. కాబట్టి మనం ఏం చేస్తాము, పచ్చడి పెడుతుంటాం. ఉప్పు, కారం, నూనె, పసుపు పొడి ఇట్లాంటి జనరల్గా మనకు పచ్చళ్ళలో ఉపయోగిస్తుంటాం ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్. అదేవిధంగా పండ్లని కూడా కొన్ని రకాల పండ్లు ప్రతి సీజన్లో ఉండవు, మ్యాంగోస్ ఉన్నాయి ఈ సీజన్లోనే ఉంటాయి. మరి అదేవిధంగా పండ్లని జామ లేదా పండ్ల రసాలుగా పండ్లని ఏం చేస్తామంటే జామ్గా మార్చి పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తుంటాం. పండ్ల నుంచి రసాన్ని తీసి వాటిని కొంతకాలం నిల్వ చేస్తుంటాం, కొన్ని యాడ్ చేసి. ధాన్యాన్ని పాడు చేయకుండా ఎలుకల్ని నివారించడానికి జింక్ ఫాస్ఫైడ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ బిట్, ధాన్యాన్ని పాడు చేయకుండా ఎలుకల్ని నివారించడానికి జింక్ ఫాస్ఫైడ్ వార్ఫరిన్ అనే మందులు ఉపయోగిస్తాం. అదేవిధంగా తేమగల పంట ఉత్పత్తులని శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తాం. కొన్ని పంటలను ఏం చేస్తామంటే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి ఉంది, మిర్చిని మనం దాని యొక్క తేమ పోకుండా కోల్డ్ స్టోరేజ్లో పెడతాం. అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్ అయినా, అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు మటన్ అయినా వీటిని ఏం చేస్తుంటాం, ఫ్రిడ్జ్లో పెడుతుంటాం. అదేవిధంగా శీతల గిడ్డంగుల్లోనేమో కొన్ని ధాన్యాలు ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి ఇట్లాంటి పంటలు మనం శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తాం. అదేవిధంగా పండ్లు, కూరగాయలు, చేపలు, రొయ్యలు మొదలైనవి కూడా శీతల గిడ్డంగుల్లో పెడుతుంటాం, కోల్డ్ స్టోరేజ్లో పెడుతుంటాం ఎక్కువ కాలం. అంటే మనం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి ఇక్కడ నిల్వ చేసి పంపిస్తూ ఉంటాము. బూజు మొక్క నుండి వెలువడే స్పోరులు ఆహార పదార్థాలను అంటే కుళ్ళే విధంగా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బూజు ఉంది, ఇవి ఆహార పదార్థాలు వెళ్ళే స్పోర్లు ఏం చేస్తాయంటే వాటిని కుళ్ళే విధంగా చేస్తుంటాయి. బ్యాక్టీరియా బూజు అధిక ఉష్ణోగ్రత, అధిక శీతలాన్ని భరించలేవు. ఎప్పుడైనా సరే ఇక్కడ అధిక ఉష్ణోగ్రతని, శీతోష్ణ స్థితిని ఇవి భరించలేవు. అదేవిధంగా పండ్ల రసాలకు సిట్రిక్ ఆమ్లం, పొటాషియం మెటాబైసల్ఫేట్ కలపడం ద్వారా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు. ఏమడిగాడు అంటే పండ్ల రసాలని ఏం కలిపి ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు? సిట్రిక్ ఆమ్లము, పొటాషియం మెటాబైసల్ఫేట్ ఇవి కలుపుతాం. అదేవిధంగా కూరగాయల్ని ముక్కలుగా కోసి ఎండబెట్టి ఏం చేస్తాము, ఒరుగులు చేస్తుంటాం. మనం ఒరుగులను కూడా ఏం చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ దోసకాయ ఒరుగులైనా, లేకుంటే వివిధ రకాల ఒరుగులు, గుమ్మడికాయతో చేసే ఒరుగులైనా ఇవన్నీ ఏం చేస్తాము, వాటిని కోసి ముక్కలు చేసి టమాటా ఒరుగులైనా టమాటాలను కూడా ఒరుగులు చేస్తాం. ఎక్కువ పండే సీజన్లో వాటిని ఒరుగులుగా చేసి తర్వాత పండనప్పుడు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. నెక్స్ట్ పచ్చి బఠానీలు, ఉల్లిపాయలు, అదేవిధంగా మనము నిల్వ చేయడానికి ఎక్కువగా నిర్జలీకరణం, సూపులు నిర్జలీకరణం తోడ్పడుతుంది. మనము నిర్జలీకరణం చేసి కొన్ని ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతూ ఉంటాం. అదేవిధంగా తక్కువ ఖర్చుతో జంతా ఫ్రిడ్జ్ని తయారు చేయవచ్చు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. దేనిని పేదవారి ఫ్రిడ్జ్గా పేర్కొంటారు? ఇక్కడ జంతా ఫ్రిడ్జ్ని మనము పేదవారి ఫ్రిడ్జ్గా పేర్కొనడం జరుగుతుంది. తర్వాత చల్లడం, పొగబారించడం. మనము ఒకటి మందుల్ని చల్లడం, DDT వంటి కీటకనాశనలు ఉపయోగించి చీడ పురుగుల్ని నాశనం చేస్తారు. అంటే కొన్ని రకాల మందుల్ని పంట పొలాలపై చల్లి వాటి ద్వారా ఏం చేస్తామంటే కీటకాలని చంపేసి అధిక దిగుబడి రాబడుతూ ఉంటాం. అదేవిధంగా రెండోది పొగబారించడం ద్వారా కూడా ధాన్యంలో నిల్వ ఉంచిన స్థలంలో చీడ పురుగులు నాశనం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొగబారిస్తే ఏదంటే కటికి చీడ పురుగులు రావు. నెక్స్ట్ ఈ పద్ధతిలో కూడా మనం వివిధ రకాల అల్యూమినియం ఫాస్ఫైడ్ ఇట్లాంటివి కూడా ఉపయోగిస్తుంటాం. ఆహారంలోని అంశాలు, మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా ఏముంటాయో అని అడుగుతాడు. ఇక్కడ కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ప్రోటీన్లు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి,
ఖనిజ లవణాలు ఉంటాయి, ఇవి మనం తీసుకునే ఆహారంలో ఉంటూ ఉంటాయి. అదేవిధంగా పిండి పదార్థాలు, ఇవి శరీరానికి శక్తినిచ్చే పోషకాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. శరీరానికి శక్తినిచ్చేవి డాష్ అని ఇస్తాడు. ఏంటివి? ఇక్కడ పోషకాలు. ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పోషకాలు. మనం తీసుకునే ఆహారంలో అధిక శాతం డాష్ ఉంటాయి, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఏముంటాయంటే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటాం, వరిలు దేని ఉంటాయి, దాంట్లో కార్బోహైడ్రేట్స్ అన్నంలో కూడా. అదేవిధంగా ఆలుగడ్డలు ఇట్లాంటివన్నీ. ఉదాహరణకు ధాన్యం, బంగాళాదుంప, ధాన్యంలో అయినా ఈ కార్బోహైడ్రేట్లు ఎన్ని ఎక్కువ ఉంటాయంటే ధాన్యంలో, బంగాళాదుంపలో, ఆహారంలోని పిండి పదార్థం బంగాళాదుంపలో ఉంటాయి. మరి పిండి పదార్థం ఆహారంలో ఉన్నవా లేదా అని దేని ద్వారా తెలుసుకోవచ్చు? ఒక టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ పేరు ఏంటంటే అయోడిన్ పరీక్ష. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక పదార్థంలో పిండి పదార్థాలు ఉన్నవా లేవా అని తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష అయోడిన్ పరీక్ష. ఈ అయోడిన్ పరీక్ష ద్వారా పిండి పదార్థాలు ఉన్నాయా లేవో తెలుస్తుంది. అయోడిన్ పరీక్షలు పిండి పదార్థం ఇక్కడ నీలి రంగులోకి మారుస్తుంది. ఈ అయోడిన్ పరీక్ష ఏం చేస్తుంది? పిండి పదార్థాన్ని నీలి రంగులోకి మారుస్తుంది. పిండి పదార్థం 4 kg క్యాలరీల శక్తిని ఇస్తుంది. ఇదేం చేస్తుంది? శక్తిని ఇస్తుంటుంది. రెండోది ప్రోటీన్లు అండి. శరీర నిర్మాణానికి పోషకాలు, తర్వాత వీటిని మాంసకృతులు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శరీర నిర్మాణానికి తోడ్పడేవి ఏంటివి? ఇక్కడ ప్రోటీన్స్. శరీరం యొక్క నిర్మాణానికి తోడ్పడేవి ప్రోటీన్స్. ఈ ప్రోటీన్ వీటిని మాంసకృతులు కూడా అంటూ ఉంటాము. తర్వాత గాయాలు, పుండ్లు మానడానికి, కొత్త కణాలు పుట్టడం చాలా అవసరం. దీనిలో ప్రోటీన్లు లేదా మాంసకృతులు సహకరిస్తాయి. మనకు ఒక ప్రదేశంలో మనం ఆడుతున్నాం, గాయమైంది, లేకుంటే పుండ్లు ఏర్పడతాయి అక్కడ. తర్వాత మరి ఒక ప్లేస్లో కొత్తగా దెబ్బ తాకింది, మానాలి అంటే అక్కడ ఎక్కువగా ఏమి ఉపయోగించాం అంటే ప్రోటీన్లు అనేవి, అక్కడ మాంసకృతులు అనేవి సహకరిస్తూ ఉంటవి. నెక్స్ట్ ప్రోటీన్లు పప్పు ధాన్యాల్లో అధికంగా ఉంటవి. ప్రోటీన్లు దేంట్లో అధికంగా ఉంటాయి? ప్రీవియస్ బిట్ ఇది. పప్పు ధాన్యాల్లో ఏది ఎక్కువగా ఉంటుంది? ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పప్పు ధాన్యాల్లో ఏమి ఎక్కువగా ఉంటుంది? ప్రోటీన్లు ఎక్కువగా ఉంటుంది పప్పు ధాన్యాల్లో. వీటితో పాటు చేపలు, గ్రుడ్లు, పాలు, మాంసంలలో కూడా ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్లు ఉండే పదార్థాలు ఏందని ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంటుంది మనకు. ప్రోటీన్లు ఉండే పదార్థాలు ఏంటంటే చేపల్లో, గుడ్లలో, తర్వాత మాంసంలో, పాలలో కూడా మనకు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటవి. ప్రోటీన్ పరీక్ష. ప్రోటీన్లు ఉన్న ఆహార పదార్థానికి 2% కాపర్ సల్ఫైట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమాన్ని కలపడం వల్ల ముదురు నీలం రంగులోకి మారుతుంది. ఇక్కడ ఏం చేస్తాం? ప్రోటీన్ పరీక్ష చేస్తాం. దీని ద్వారా ఇది ముదురు నీలం రంగులోకి మారుతుంది. పాలలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. ప్రీవియస్ బిట్ అండి, చాలాసార్లు అడిగాడు. పాలలో ఉండే కాల్షియం ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఎముకల పెరుగుదలకి సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్ విరిగినా కానీ, లేకుంటే చిన్నపిల్లల్లో బోన్స్ తొందరగా అభివృద్ధి చెందాలన్నా కానీ పాలు ఎక్కువగా తీసుకోవాలి. దీని ద్వారా మనకి ఏమవుతుంది? ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. ఎదిగే పిల్లలకు ప్రోటీన్లు అధికంగా ఉండే పాలు, మాంసం, పప్పు దినుసులు అవసరం. జనరల్గా పిల్లలకు ఏమవసరం అంటే ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలు అవసరం. ఈ ప్రోటీన్లో ఉండే ఆహార పదార్థాలు ఎక్కడ ఉంటాయంటే పాలలో ఉంటవి, అదేవిధంగా మాంసంలో ఉంటుంది, అదేవిధంగా పప్పు ధాన్యాల్లో ఉంటవి. ఇవి పిల్లలకి ఇస్తే ఎదిగే పిల్లలు ఎక్కువగా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అయ్యి బాగా చదవడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, దృఢంగా ఉండడానికి, వాళ్ళు ఓవరాల్ డెవలప్మెంట్ చెందడానికి ఇవి సహాయపడుతుంది. అందుకోసమే మనకు పెరిగే పిల్లలకి ఎక్కువ ఆహార పదార్థాలు అందిస్తుండాలి. తర్వాత క్రొవ్వులు, వీటిని లిపిడ్స్ లేదా ఫ్యాట్స్ అంటాం. శరీరానికి అధిక శక్తినిచ్చే వాటిని పోషక పదార్థాలు, వీటిని లిపిడ్లు అంటాం. మనకి ఎక్కువ శక్తి ఇవ్వాలంటే లిపిడ్లు. ఉదాహరణకు నెయ్యి, వెన్న, డాల్డా మొదలైనవి క్రొవ్వులుగా చెప్తుంటాం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెయ్యి, వెన్న, డాల్డా వీటిలో ఎక్కువగా ఏముంటాయంటే క్రొవ్వులు ఉంటాయి. అదేవిధంగా ఖనిజ లవణాలు, శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషక పదార్థాలు ఖనిజ లవణాలు. మనకు శరీరానికి కొంత పరిమాణంలోనే అవసరమయ్యే ఖనిజ లవణాలని ఇక్కడ పోషక పదార్థాలు అంటాం. అదేవిధంగా విటమిన్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే కీలక కర్బన పదార్థాలు. మనకు విటమిన్లు ఎక్కడెక్కడ అంటే ఎక్కడ విటమిన్లు అవసరం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి 2 రకాలు విటమిన్లు, 2 రకాలు. ఒకటి క్రొవ్వులో కరిగేవి, రెండోది నీటిలో కరిగేవి. ప్రీవియస్ బిట్ అండి, క్రొవ్వులో కరిగే విటమిన్ లేవని అడిగాడు, చాలాసార్లు అడిగాడు.
ఏడిఈకే విటమిన్లు. క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? చాలా ప్రీవియస్ బిట్ ఇది. ఏడిఈకే విటమిన్లు క్రొవ్వులో కరుగుతాయి. ప్రీవియస్ స్టేట్లో అడిగాడు, డిఎస్లో అడిగాడు, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు. అదేవిధంగా ప్రీవియస్ బిట్ ఇది కూడా, నీటిలో కరిగే విటమిన్లు ఏవి? బీసీ విటమిన్లు నీటిలో కరుగుతాయి. మన శరీరంలో విటమిన్లు ఖనిజ లవణాలు తక్కువైతే అనారోగ్య పాలవుతాం. మన శరీరంలో జనరల్గా విటమిన్లు తగ్గినా ఖనిజ లవణాలు తగ్గినా మనం అనారోగ్యం పాలవుతాం. తర్వాత పీచు పదార్థాలు, వీటిని ఫైబ్రిస్ అంటాం. కొన్ని రకాల కూరగాయల్లో కనిపించి సన్నని దారాల వంటి నిర్మాణాలను పీచు పదార్థాలు అంటాం. ఈ పీచు పదార్థాలు కూడా మనకు అవసరం. పీచు పదార్థాల వలన ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. మనం ఆహారం తొందరగా జీర్ణం కావాలి అంటే పీచు పదార్థాలు ఉన్న వాటిని ఎక్కువగా తీసుకోవాలి. మనకు మలబద్ధకాన్ని కూడా నివారించేది ప్రీవియస్ బిట్. ఏం తీసుకుంటామంటే పీచు పదార్థాలని తీసుకుంటే మలబద్ధకం అనేది నివారించబడుతుంది. అదేవిధంగా పీచు పదార్థాలు ఉండే ఆహార పదార్థాలు మరి దేంట్లో ఉంటుంది పీచు పదార్థాలు? ఒకటి గోధుమలు, తర్వాత పండ్లు, చిలగడ దుంప, తర్వాత అరటి, బొప్పాయి, వాటిలలో ఎక్కువగా ఇవి ఉంటాయి. ఈ మధ్యకాలంలో పొలాల్లో ఎక్కువగా క్రిమిసంహారక మందులు వాడుతుండ్రు. జనరల్గా మనం చూస్తే ఎక్కువ దిగుబడి కోసము, అధిక దిగుబడి కోసం ఎక్కువగా పెస్టిసైడ్స్ ఉపయోగిస్తున్నాం. దీని ద్వారా మనం ఏం చేయాలంటే, కాబట్టి కూరగాయలని ఖచ్చితంగా మనము కోసే ముందు నీటిలో కడగాలి. తొక్కను తొలగించి తినే పండు ఏం పండు అంటే అరటి పండు. తొక్కతో సహా తినే పండుకు ఉదాహరణ ఏంటంటే యాపిల్, ద్రాక్ష. తొక్కల్ని ఉపయోగించి బీరకాయ, దోసకాయ పచ్చడి చేస్తారు. చాలామంది తొక్కల నుంచే పచ్చడి చేస్తుంటాం. నీరు, మన శరీరానికి అధిక శాతం నీరు, మన శరీరంలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. మరి నీటి ద్వారా ఏమైతే అంటే ఆహార పదార్థాలు జీర్ణాశయంలో తొందరగా జీర్ణం అవుతాయి. తొందరగా జీర్ణం కావాలంటే ఏం కావాలంటే ఇక్కడ నీరు ఉండాలి. నీరు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మనకు నీరు కీలక పాత్ర పోషిస్తుంది. నీటిని కలిగి ఉండే కూరగాయలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నీటిని కలిగి ఉండే కూరగాయలు దోస, టమాటా, అదేవిధంగా బంగాళాదుంప, బీరకాయ. కొన్ని వాటిని పరిశీలిద్దాం. ఆహార పదార్థము అంశాలు ఎక్కడెక్కడ ఉంటాయి? ఒకటి అన్నం పిండి పదార్థం, పప్పు, ప్రోటీన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్, నెయ్యి, క్రొవ్వులు, పాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు, అరటి పిండి పదార్థం, పెరుగు క్రొవ్వు పదార్థం, చపాతి పిండి పదార్థం, ఆకుకూర పీచు పదార్థం వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు. వివిధ రకాల పండ్ల ఉపయోగాలు, మనకు పండ్ల వల్ల ఉపయోగాలు ఏమున్నాయి? అరటి పండు, ఇది ఆరోగ్యానికి పనికి వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉపయోగపడతాయి. అదేవిధంగా మామిడి పండు గుండె కొట్టుకునే వేగాన్ని, రక్తపోటును అంటే బీపీని అదుపులో ఉంచుతుంది. అదేవిధంగా జామ పండు ఏం చేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మరియు మలబద్ధకాన్ని కూడా ఇక్కడ నివారిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద్రాక్ష పండు ఏం చేస్తుందంటే శరీర జీవక్రియల లోపాలని సరిదిద్దుతూ ఉంటుంది. ద్రాక్ష పండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కమలా పండులో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. మనం మొన్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా సి విటమిన్ చాలామంది కోసం ఇక్కడ కమలా పండ్లని, నిమ్మకాయలని ఇలాంటి వాటిని యూజ్ చేయడం జరిగింది. కొంతమంది ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేశారు. ప్రాక్టీస్ బిట్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతాడు ఒకసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. శరీరానికి తక్షణ శక్తినిచ్చే పోషక పదార్థాలు ఏమిటి? ఆప్షన్ ఏ ప్రోటీన్లు, ఆప్షన్ బి కార్బోహైడ్రేట్లు, ఆప్షన్ సి ఖనిజ లవణాలు, ఆప్షన్ డి పైదేది కాదు. మరి శరీరానికి తక్షణ శక్తినిచ్చేది ఏంది అంటే కరెక్ట్ ఆన్సర్ కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్కువ శక్తిని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ తక్షణ శక్తిని ఇస్తుంటుంది. శరీరానికి తక్షణ శక్తినిచ్చే పోషక పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్స్ లోపం వలన కలిగే వ్యాధి ఏది? మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగాడు. ఏ మలేరియా, బి టైఫాయిడ్, సి కలరా, డి స్కర్వీ. మనకు విటమిన్స్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే స్కర్వీ వ్యాధి అనేది విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బఠానీలో అధికంగా లభించే పదార్థాలు ఏమున్నాయి? ఆప్షన్ ఏ మాంసకృత్తులు, ఆప్షన్ బి పిండి పదార్థాలు, ఆప్షన్ సి క్రొవ్వులు, ఆప్షన్ డి విటమిన్లు. జనరల్గా బఠానీలో అధికంగా ఉండేది ఏంటంటే మాంసకృత్తులు ఉంటాయి. ఇది ప్రీవియస్ బిట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీన్ని అడగడం జరిగింది. బఠానీలో అధికంగా ఉండేవి మాంసకృత్తులు. అదేవిధంగా అరటి పండులో అధికంగా ఉండే మూలకం ఏంది? అరటి పండుకు సంబంధించి ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి పొటాషియం, ఆప్షన్ సి మెగ్నీషియం,
ఆప్షన్ డి కాల్షియం. మనకు అరటిపండులో ఎక్కువగా ఉండే మూలకం ఏంటంటే పొటాషియం. ఈ పొటాషియం అనేది మనకు అరటిపండులో ఎక్కువగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి బిట్ మనం చూసుకోవాలి. అదేవిధంగా అధిక ప్రోటీన్లు కలిగి ఉండే మొక్క ఏది? ఇది ప్రీవియస్ బిట్ చాలాసార్లు అడిగాడండి. అధిక ప్రోటీన్లు కలిగి ఉండే మొక్క. ఆప్షన్ ఏ సోయాబీన్, ఆప్షన్ బి పెసర, ఆప్షన్ సి మినుములు, ఆప్షన్ డి కందులు. అధిక ప్రోటీన్లు కలిగి ఉండేది ఏంటంటే సోయాబీన్. మనకి ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా వాటిలో అడిగాడు. టెట్లో అడిగాడు, డిఎస్సిలో అడిగాడు. అధిక ప్రోటీన్లు కలిగి ఉండే మొక్క ఏంటంటే సోయాబీన్స్ అనేవి అధిక ప్రోటీన్లు కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వివిధ రకాల పండ్లు ఉంటాయి. ఈ పండ్లలో అరటి పండుకు సంబంధించి అరటి పండు అనేది ఆరోగ్యానికి పనికి వస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడంటే అరటి పండులో వల్ల ఏమేమి ఉంటాయి అరటి పండ్లు అంటాడు. ఖనిజాలు, విటమిన్లు ఇవి ఉంటాయి. అదేవిధంగా మామిడి పండుకు సంబంధించి కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. మామిడి పండు ఉపయోగం ఏంటి అంటే ఇది బీపీ రాకుండా కానీ తర్వాత గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండడానికి కోసం ఇవన్నీ మామిడి పండ్లో ఉన్నాయి. అందుకోసమే మామిడి పండ్లు మనం ఏం చేస్తుంటాం, ఎల్లో కలర్లో ఉండే పండ్లలో ఎక్కువగా మనకు ఏ విటమిన్ ఉంటుంది. మనం అందుకోసమే ఎక్కువగా తీసుకుంటే కండ్లకు సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటవి. అదేవిధంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఏం చేయాలంటే వివిధ రకాల విటమిన్స్ ఏ వాటిలలో లభిస్తున్నవి, తర్వాత ఉపయోగం ఏమిటి, ఏ విటమిన్ తీసుకుంటే ఏం వస్తుంది, ఇవి మనం చదువుతుండాలి. మనకు ఎక్కువగా విటమిన్ల ఏ విటమిన్ అంటే ఏ కూరగాయల్లో ఏ విటమిన్ ఉంది, ఏ పండ్లలో ఏ విటమిన్ ఉన్నవి, ఇవి జనరల్గా అడుగుతుంటాడు. అదేవిధంగా లోపాలు కూడా అడుగుతుంటాడు. ఇది కూడా చదువుకోవాలి. ఇంకొకటి జామ పండుకు సంబంధించి కూడా ఇంతకుముందు మనకు ఎగ్జామ్లో అడిగాడు. జామ పండుకు సంబంధించి ఎట్లా అడుగుతాడంటే జామ పండు దేనిని నివారిస్తుంది అంటాడు. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జామ పండు జనరల్గా మలబద్ధకాన్ని నివారించడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి మనకు ప్రీవియస్ బిట్. అదేవిధంగా ద్రాక్ష పండు ఉపయోగం ఏందని ఎగ్జామ్లో అడుగుతాడు. ద్రాక్ష పండు ఉపయోగం ఏంది అంటే శరీర జీవక్రియ లోపాలని సరిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఏమైనా జీవక్రియలు ఉంటే వాటి లోపాలని సవరించడానికి కూడా ఉపయోగపడుతుంది. మనము ఈ లెసన్లో మనం ఏం నేర్చుకున్నామంటే మన ఆహారంకు సంబంధించిన వాటిలో ఏ ఏ ఆహార పదార్థాలు ఉన్నాయి, వాటిని వండే పద్ధతులు ఏంది, తర్వాత వాటిలో ఉండే కార్బోహైడ్రేట్లు ఏంది, తర్వాత ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా విటమిన్లు, వ్యాధులకు సంబంధించిన అంశాలు నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ మీరు బాగా గుర్తుంచుకొని నోట్ చేసుకుంటే, అదేవిధంగా మొక్కల్లో ఏ భాగం తినొచ్చు, ఇలాంటివన్నీ మనం చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. మరి ఒక అంశంతో మరి ఒక ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.